క్యారెక్టర్ ఇతర పార్టీల వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, మీడియాలో తనకిష్టం లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. చివరికి తన పార్టీ నుంచి ఇటీవల బయటికి వెళ్ళిపోయిన రాజ్యసభ సభ్యుల గురించి కూడా మాట్లాడాడు, క్యారెక్టర్ లేదు వాళ్ళకని. సరే, తల్లికి చెల్లికి సంబంధించి ఏం జరిగిందో మనం చూసిందే. సో ఈ మధ్యలో ఒక హ్యాపెనింగ్, రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి, ఎంపీ పదవికి వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి 3 రోజుల తర్వాత తెలంగాణలో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారిని కలిశారు. కలిసిన తర్వాత కలిశారనేది వాస్తవం. కానీ ఎందుకు కలిశారు, ఏంటి, ఏం మాట్లాడారు, ఇది ఎవరికి తెలియదు, ఎవరికి లీక్ లేదు, ఎవరు చెప్పలేదు. కలిశారని మాత్రమే చెప్పారు తప్ప అంతకు మించి ఏం తెలియదు. అయితే నిన్న సాయంత్రం పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ వచ్చి అక్కడ మాట్లాడారు. సాయిరెడ్డి కలిశారని చెప్పారు. ఇక జగన్మోహన్ రెడ్డి గురించి అయితే ఆమె మాట్లాడిన మాటలు నిజంగా మనిషి అనేవాడు ఆ మాటలు బయటకు తెలిసినందుకు సిగ్గుతో కుళ్ళిపోవాలి. ఇక సొంత చెల్లె బయట పెట్టినందుకు అన్నగా మరి అతను ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆయా మనుషుల సెంటిమెంట్సు, ఆయా మనుషుల సున్నిత మనసు, లేకపోతే ఇంకా చాలా అంశాలు వాటి మీద ఆధారపడి ఉంటాయి. సరే, ఏమీ పట్టించుకునే వాళ్ళు, ఏమీ లేని వాళ్ళు, తెగించిన వాళ్ళు, బరి తెగించిన వాళ్ళు ఏం పట్టించుకోరు. కాకపోతే ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆమె చాలా క్లియర్గా మా అన్న ఒక నీచుడు, మా అన్నను కూడా అలా జగన్ రెడ్డి గారు ఒక నీచుడు, పూర్తిగా దిగజారిపోయాడు, బైబిల్ ముందు కూర్చొని భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో ఇకనైనా చూసుకోవాలని చెప్పి ఆమె హితబోధ చేసింది. విజయసాయిరెడ్డి గారు నా దగ్గరకు వచ్చి చెప్పిన మాటలు వింటే అసహ్యం కలుగుతోంది జగన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి మీద, అతని ఆలోచనల మీద అని ఆమె కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. ఇంతకీ ఏంటట అంటే, చాలా విషయాలు మాట్లాడుకున్నాం మేము, చాలా విషయాలు విజయసాయిరెడ్డి గారు చెప్పి బాధపడ్డారు. అన్ని విషయాలు పర్టికులర్గా ఆయనకు సంబంధించిన విషయాలు కానీ ఇంకొన్ని విషయాలు కానీ నేను బయటికి చెప్పలేను. నాకు సంబంధించిన విషయాలు మాత్రమే నేను చెప్తాను, నా బిడ్డలకు సంబంధించిన విషయాలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడు విజయసాయిరెడ్డి గారు అనేది చెప్పి బాధపడ్డాడు. నాకు కూడా బాధ అనిపించింది. కానీ నాకు సంబంధించి, నా పిల్లలకు సంబంధించి, మా అమ్మకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు, చేసిన కుట్రలు అన్నీ కంటతడి పెట్టించాయి. ఇలా కూడా ఉంటారా, ఇంత అవసరమా ఈ ఆస్తుల కోసము, లేకపోతే వీటి కోసం ఇన్ని కుట్రలు చేయాలా, పైగా సొంత చెల్లి మీద తల్లి మీద కూడా కేసులు వేయించి, మేనల్లుడు మేనకోడలు ఆస్తుల కోసం కూడా ఇంత కుట్ర పన్నాలా అనేది ఆవిడ వేస్తున్న ప్రశ్నలు. సరస్వతి దీనికి సంబంధించిన షేర్స్ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు వచ్చినప్పుడు సుబ్బారెడ్డి గారికి తెలుసు, విజయసాయిరెడ్డి గారికి తెలుసు, మా నాన్న పిల్లలు నలుగురికి సమాన వాటాలు దక్కాలని చెప్పాడని లెటర్ రాస్తే నేను మీడియాకి చెప్తే, అలాంటి చెప్పలేదు అని విజయసాయిరెడ్డితో సుబ్బారెడ్డితో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత నాతో చెప్పింది ఏంటంటే, ప్రెస్ మీట్ పెట్టి చెప్పమంటే నేను ఒప్పుకోలేదు, నేను ఒప్పుకోనందుకు నన్ను తిట్టాడు, కోపం తెచ్చుకుని ఒకసారి రమ్మంటే వెళ్ళాను. వెళ్తే పేపర్ మీద రాసిచ్చారంట ఏమని చెప్పాలి, ఏమేమి తిట్టాలి అని. అరగంట సేపు ట్రైనింగ్ ఇచ్చారంట విజయసాయిరెడ్డికి. విజయసాయిరెడ్డే మహాముదురు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చార్టెడ్ అకౌంటెంట్ ఆయనకి ఈయన ట్రైనింగ్ ఇచ్చి ఈ లెక్కలు, ఈ షేర్లు, లేకపోతే నానేం చెప్పాడు, నానేం చెప్పలేదు, ఈ ఆస్తులు ఎవరికి దక్కుతాయి, ఏం చెప్పాలి అని మొత్తం ట్రైనింగ్ ఇచ్చి ఇలా మాట్లాడించి 1-2 సార్లు వెళ్ళి ఇది ప్రెస్ మీట్ పెట్టి చెప్పిరాపో అని పంపించాడంట అని విజయసాయిరెడ్డి ఇప్పుడు షర్మిల గారికి ఇప్పుడు చెప్పాడు బయటకు వచ్చినాక.
నేను చెప్పను, నేను చేయనయ్యా అంటే చంపేస్తాడా? ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి రాజీనామా చేసేది ఆయన ఎందుకు రాజీనామా చేశాడు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ షర్మిల దగ్గర కూడా శత్రునయ్యా నేను అని మళ్ళీ ఆమెను కూల్ చేయడం కోసం, కాకపోతే ఇప్పుడు ఈ విషయాలను ఎందుకు చెప్పాడు అనేది ఈయనకు సంబంధించి అయితే, అంత దిగజారిపోయి స్క్రిప్ట్ రాసి లేకపోతే ట్రైనింగ్ ఇచ్చి నువ్వు వెళ్ళి మా అమ్మని తిట్టు, మా చెల్లిని తిట్టు అని పంపించడం ఏంటి? ఇంత ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే వైసీపీ నాయకులందరూ టీడీపీ నాయకులను కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఆయన సతీమణి భువనేశ్వరి గారిని కానీ, ఇవన్నీ స్క్రిప్టెడ్ తిట్లే అనమాట అనిపిస్తుంది. ఇక కన్ఫర్మ్ చేసుకోవాలి మనం. భువనేశ్వరి గారిని అసెంబ్లీలో అంత దారుణంగా తిట్టిన తిట్లు కూడా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్లో భాగమే అనుకోవాలి. ఎందుకంటే చెల్లినే తిట్టమని ట్రైనింగ్ ఇచ్చి పంపినవాడు భువనేశ్వర్ గారిని ఇలా తిట్టమని, ఎందుకంటే చంద్రబాబు నాయుడిని మానసికంగా కుంగదీయాలంటే ఇక చివరికి మిగిలిన అస్త్రం అదే కదా. తల్లిని అన్నారు, తండ్రిని అన్నారు, ఆయనే అన్నాడు మీ అమ్మని నాన్న చచ్చిపోతే నువ్వు వెళ్ళి చూసి వచ్చావా అని. ఇక మిగిలింది భార్య. ఇక భార్య మీద ఒక రాయి వేస్తే మనిషి కుంగిపోతాడని అప్పుడు ఒక కాన్స్పిరసీ చేశారు అందరు కలిసి. ఇప్పుడు బయటకు వచ్చిన విషయం ఏంటంటే తల్లిని చెల్లిని కూడా తిట్టమని సాయిరెడ్డికి ట్రైనింగ్ ఇచ్చి పంపాడు. విజయసాయిరెడ్డితో జగనే ప్రెస్ మీట్ పెట్టించి నా మాటలు అబద్ధమని చెప్పించారు. ఆ తర్వాత సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి మాటలు అబద్ధమని విజయమ్మ గారే లేఖ రాసి చెప్పారు. ఆ తర్వాత కూడా జగన్ విజయసాయిరెడ్డిపై ఒత్తిడి తెచ్చారంట. ఆయన అంగీకరించకపోతే సుబ్బారెడ్డితో మాట్లాడించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ విజయసాయిరెడ్డిని పిలిపించారు. 40 నిమిషాల పాటు జగన్ స్వయంగా విజయసాయిరెడ్డికి డిక్టేట్ చేశారంట. షర్మిల గారు చెప్పిన మాటలు రాత్రి ఎలా చెప్పాలి, నాపై ఏం మాట్లాడాలో ఆయనే ఎక్స్ప్లెయిన్ చేశారంట. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టకపోవడంతో జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఈ విషయాలను విజయసాయిరెడ్డి నాకు స్వయంగా చెప్పారు. ఇవన్నీ పళ్ళు పోకుండా సాయిరెడ్డి చెప్పినవే. ఈ విషయాలు విని నా కళ్ళ వెంట నీళ్లు కారాయి. వైఎస్ బిడ్డ తోడబుట్టిన చెల్లి అని కూడా చూడకుండా జగన్ దిగజారిపోయాడు. నా క్యారెక్టర్పై ఇంత నీచంగా మాట్లాడించారు. ఈ లెక్కన వర్రా రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టింగులు కూడా ఈ తాడేపల్లి నుంచి వెళ్ళినాయి అనుకోవాల్సి వస్తుంది. ఇక అంతే కదా, విజయసాయిరెడ్డికి సుబ్బారెడ్డి గారికి ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడండి తిట్టండి అని పంపించిన వాడు వర్రా రవీందర్ రెడ్డితో తిట్టించడానికి గ్యారంటీ ఏముంది? జగన్ అసలు ఇటీవల క్యారెక్టర్ గురించి పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నారు. అసలు జగన్ క్యారెక్టర్ అంటే ఏంటో మర్చిపోయారు. వైఎస్ కోరికకు భిన్నంగా అబద్ధం చెప్పాలని విజయసాయిరెడ్డిపై ఒత్తిడి చేశారు. నా పరువు పోతుంది వదిలేయండి అన్నా కూడా జగన్ ఊరుకోలేదంట. ఏ అబద్ధాలు ఎలా చెప్పాలో జగన్ చెబితే విజయసాయిరెడ్డి రాసుకున్నారంట. ఇది జగన్మోహన్ రెడ్డి మహోన్నతమైన క్యారెక్టర్. సొంత మేనకోడలు మేనల్లుడు ఆస్తులు కాజేయాలని జగన్ ఇన్ని కుట్రలు చేశారు. జగన్ అతని భార్య బైబిల్ ముందు కూర్చుని ఎంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలి. నా పిల్లలకు మీ ముఖాలు చూపించే ధైర్యం మీకుందా అని ఆమె జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తోంది. ఇప్పుడు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి. జైలుకు పోలా, మళ్ళీ రాలా, ముఖ్యమంత్రి కాలా అని మన డైలాగులు వేశారు కదా. చెప్పు చెల్లికి విజయసాయిరెడ్డి చెప్పిన మాటలు ఇట్లున్నాయి. మరి ఎలాగండి అసలు ఇంత ఇది లోపల పెట్టుకొని పైకి ఒక రకమైన నవ్వుతూ క్యారెక్టర్ గురించి, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత గురించి ఎలా మాట్లాడతారో నాకు ఎంత ట్రై చేసినా కూడా నాకు అర్థం కావట్లా. ఎలా వస్తాయి లోపల మనిషిలో లేని లక్షణాలు మాటల్లో ఎలా వస్తాయి? మంచి మంచి పదాలు రాసేవాడు ఎంత గొప్ప మేధావైనా, ఎంత పెద్ద మహా జర్నలిస్ట్ అయినా, లేకపోతే కవి అయినా చెప్పేవాడికి పేదాలు అడ్డుపడతాయి కదా, మాటలు తడబడతాయి కదా. అరే నాకు ఇది లేదు, నేను ఈ మాటలు మాట్లాడడం ఏంటి అని. ఏమో ఇంత దారుణంగా మరి తోడబుట్టిన దాన్ని ఈ రకంగా ఇచ్చేసిన వాడు వివేకానంద రెడ్డి గారి సంగతి విషయంలో కానీ, వివేకానంద రెడ్డి గారి కూతురు విషయంలో కానీ, అసలు వివేకానంద రెడ్డి గారిని కూతురు అల్లుడే చంపేశారని కూడా రివర్స్ కేసులు పెట్టించారు. ఇప్పుడు అనిపిస్తోంది ఇవన్నీ పెద్ద కష్టమైన పనులేం కాదు వీళ్ళకి. సో జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అని మాట్లాడుతూ చెల్లి మీదనే క్యారెక్టర్